ఇక్కడ బాంటీలో అన్నీ ఉండలేరు కదా నాను. సరే అలవాటు అయితే ఇది. అండ్ దీనికి కాంపిటీటర్ కూడా లేడు చూసావా. 9 grams 7 fiber 7 grams protein. పేరుకే కొరియన్ మార్కెట్ అంతా మనమే ఉన్నాయి. శనగపప్పు, మినప్పప్పు, అన్ని రకాల పప్పులు ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్, నలుగురు. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ రైట్ నౌ నేను సురేష్ ఆరో పడుకుంటున్నాడు అనుకోండి. సో మేము విన్సర్ వెళ్తున్నాము గ్రాసరీ షాపింగ్ కోసం. అంత దూరమా అనుకోకండి. సో మంచి మీట్ దొరకాలని అంటే కొంచెం విన్సర్ వరకు వెళ్ళాలి. అక్కడ ఏషియన్ మార్కెట్ ఉంటుంది. అక్కడ మీట్ చాలా బాగా దొరుకుతుంది. మంచి వెరైటీస్ కూడా దొరుకుతాయి. ఎస్పెషల్లీ సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. సో అందుకని అక్కడికి వెళ్తున్నాము. అండ్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 3 days నుంచి మాకు క్లైమేట్ చాలా బాగుంది. ఐ థింక్ ఇంకా చలికాలం అయిపోయింది, స్ప్రింగ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాము. ఏనాను అనుకోవచ్చు. మధ్యలో ఏమైనా జరగచ్చు. మొన్న నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే అవ్వండి. అందులో నేను ముందు రోజు బాగా మంచు పడుతుందని పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచు లేదు, ఏం లేదు, ఫుల్ సన్నీ అయిపోయింది అనమాట. సో అది కెనడాలో మాత్రమే సాధ్యం అలాంటివన్నీ. సో రైట్ నౌ అక్కడ షాపింగ్ కి వెళ్తాము. అండ్ ఏమేమి తీసుకుంటాము, ఒక ఫ్యామిలీ ఆఫ్ 5 కింద మేము మీట్ షాపింగ్ కానీ లేకపోతే సీ ఫుడ్ షాపింగ్ కానీ ఏం చేస్తామని చెప్పి మీకు చూపిస్తాను. ఫ్యామిలీ ఆఫ్ 6 ఫ్యామిలీ ఆఫ్ 5 అని చెప్పి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి సో మాకు సరిపడా మీట్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాము. సో అవి ఏమేమి షాపింగ్ చేస్తామో అవంతా కూడా మీకు చూపిస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో. మీ అందరికి డౌట్ రావచ్చు, అత్తయ్య ఏంజిల్ బన్నీ ఎక్కడున్నారని చెప్పి. అత్తయ్య కొంచెం ఒంట్లో బాగాలేదండి, సో రెస్ట్ తీసుకోమని చెప్పాము. సో ఏంజిల్ బన్నీ నాన్నమ్మని చూసుకుంటున్నారు జాగ్రత్తగా. అండ్ మేము ఆరోతో పాటు బయటకు వచ్చామన్నమాట. పడుకుని పోయాడు, ఇలా కార్యక్రమంగానే హ్యాపీగా నిద్రపోయాడు. సో ఏం చేశానంటే నేను స్టార్ట్ అవ్వకముందే కొంచెం దోశలు వేసి తినిపించేసాను అనమాట. సో హ్యాపీగా కడుపు నిండిపోతుంది కాబట్టి హాయిగా బజ్జుంటాడు కార్లో. 1 week తర్వాత మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. ఇంట్లో అందరూ కొంచెం సిక్గా ఉన్నారండి, కాఫ్ అండ్ కోల్డ్ ఉంది. సో నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడం అవంతా కుదరలేదు. సో అందుకని 1 week తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. వచ్చేసాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాస్కో. యాక్చువల్లీ ఏషియన్ మార్కెట్కి వెళ్దాం అనుకుని ఒక మధ్యలో ఒక చిన్న స్టాప్ వేద్దాం అనుకున్నాం కాస్కోలో. అండ్ మా ఆరో చూసారు కదా, హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు లేపి తీసుకెళ్ళాలి. అను వీఆర్ హియర్ ఎట్ కాస్కోకి వచ్చేసాం. ఎప్పుడు కూడా బిజీగా ఉండే కాస్కోకి రాగానే మా ఫస్ట్ ఆనవాయితీ ఏంటంటే చికెన్ తీసుకుంటామండి. కాస్కోలో మనకి ఇలాగ ఫుల్ బర్డ్ చికెన్ అమ్ముతారనమాట. అండ్ అది రాటిసరీ చికెన్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఏంజిల్కి, బన్నీకి, సురేష్కి బాగా ఇష్టం, ఆర్ఎఫ్కి కూడా. సో అందుకని నేను ఫస్ట్ ఒక 2 packs ఆఫ్ ఈ చికెన్ తీసుకోమంటాను. సో ఫస్ట్ స్టాప్ అయితే మాది అదే.
అండ్ తర్వాత వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. సో ఇంతకుముందు నేను వ్లాగ్స్లో వాటర్ బాటిల్స్ చూపించినప్పుడు చాలామంది నాకు కమెంట్స్లో చెప్పారు వాటర్ బాటిల్స్ యూజ్ చేయకండి, మీకు ఫిల్టర్ వాటర్ యూజ్ చేయండి, లేకపోతే మీ ఇంట్లో ఫిల్టర్ కనెక్షన్ అవన్నీ పెట్టించుకోండి అని. మేము చాలా ట్రై చేసామండి, కానీ మాకు ఏ వాటరు పడట్లేదు. వాటర్ చేంజ్ చేస్తే చాలు కాఫ్ కోల్డ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓన్లీ ఈ బాటిల్ వాటర్ మాత్రమే పడుతుంది. సో అందుకని ఇంకా అదే యూజ్ చేస్తున్నాము. 9 grams, 7 fiber, 7 ounce protein. Okay. Asparagus. Blueberries and strawberries. Okay. Only fruit salad. తను ఒక బ్రెడ్ దొరుకుతుంది కాస్కోలో, నేను సురేష్ అదే తింటాము. అండ్ పిల్లలకి మటుకు నార్మల్ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాము. ఇంకా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఎగ్స్, ఇంకా అలాగే కొంచెం సాలడ్ కూడా తీసుకున్నాము. ఆస్పరాగస్ కూడా తీసుకున్నాము. బాంటి మటుకు ఉండాలి మనకి, ఏది ఉన్నా లేకపోయినా. ఆవిడొచ్చి ఎంత ప్రైస్ ఎంత అని అడుగుతుంది. 22 అంటే ఓ సేల్లో ఉందా, కొనేసుకున్నాను. ఇక్కడ బాంటీలో అన్నీ ఉండలేరు కదా నాను. సరే అలవాటు అయితే ఇది. అండ్ దీనికి కాంపిటీటర్ కూడా ఎవరు లేడు చూసావా? వేరే బ్రాండ్స్ ఉన్నాయి కానీ చాలా క్వాలిటీ అస్సలు బాగోదు. అదే అంటున్నాను, కాంపిటీటర్లో ఎవరు లేడు. మనం పెట్టేద్దాం బ్రాండ్. మెడిసిన్స్ ఏం లేవమ్మా. నాకు రికాల్ అక్కడ నుంచి. ఇంకేం కావాలి? ఎంత తిందామా? ఏం తిందాం? వేడి కుక్క. ఎప్పుడు అదేనా? మరి నాకు పిజ్జా కొని పెడతావా? సమ్మర్ డ్రెస్సెస్ అన్ని కూడా వచ్చేసాయి కాస్కోలో. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఫుల్ బిజీగా సమ్మర్ కలెక్షన్ అంతా కూడా అందరు షాప్ చేసేస్తున్నారు. మా షాపింగ్ కూడా అయిపోయింది. అండ్ తర్వాత మేము మల్టీ ఫుడ్ సూపర్ మార్కెట్ అని చెప్పి ఇది ఒక ఏషియన్ ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము. సో ఆరవ్ని ఈసారి స్టాళ్ళలో కూర్చోబెట్టట్లేదు. ఇంకా పడుకున్నాడంటే ఇంకా రాత్రి అసలు పడుకోడు, నా మమ్మల్ని పడుకోనివ్వడు. సో అందుకని లేపి కార్ట్లో కూర్చోపెడదాం అనుకుని డిసైడ్ అయ్యాము. అరే ఎంత నిద్ర మొత్తం నాకు. సో వచ్చేసాం ఏషియన్ మార్కెట్కి. ఇక్కడ మనకి మోస్ట్లీ అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరుకుతాయండి. మనకి బెండకాయలు దొరుకుతాయి, వంకాయలు, అలాగే బీరకాయలు కూడా ఉంటాయి, సొరకాయలు ఉంటాయి, చామదుంపలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ మన ఇండియన్ గ్రోసరీస్ అన్నీ కూడా దొరుకుతాయి. రోమా ఏదున్నా లేకపోయినా ఉల్లిపాయలు, టొమాటోలు ఉండాలి. ఎంత 2.29 LB అంటే ఎంత? 150 రూపీస్ కదా అనుకుంటా. LB అంటే కేజీయా? కాదు, 2 LBs is close to kg. ఓకే, నేను ఎదురు మాత్రం బాబుని చూడండి. రై రోజంతా నిద్రపోయారా నువ్వు? రావున్నాడు ఇంకా అసలు మొక్క వేసుకొని. అండ్ సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ మ్యాంగోస్ కూడా పెట్టారు. ఇవైతే మన ఇండియన్ మ్యాంగోస్లో అస్సలు ఉండవండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. కొన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అవి కొంచెం స్వీట్గా బాగుంటాయి తినడానికి, బట్ కొన్ని అయితే అస్సలు బాగోవు. ఎంతైనా మన విజయవాడ బంగినిపల్లి టేస్ట్ అయితే రాదు. ఇక్కడ కొన్ని ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో ఇండియా నుంచి తెప్పిస్తున్నారు. సో అలా తెప్పించినప్పుడల్లా ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్లో మెసేజెస్ పెడతారనమాట సమ్మర్ టైంలో. ఇంకా ఇప్పుడే కాదండి, ఒక 1 month తర్వాత అవన్నీ కూడా మెసేజెస్ అన్ని పెడతారు ఇండియా నుంచి తెప్పించినప్పుడు. సో అప్పుడు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇండియాలో దొరికే ఇలాంటి స్వీట్ పొటాటో తీసుకున్నాము, వాళ్ళే ఉన్నాయి, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇండియాలో అలాంటి స్వీట్ పొటాటో దొరికితే మాకు తెలియదు, మా డాడీ కొనే వాళ్ళంతా. తీసుకో. ఆనియన్ తీసుకోమా?
ఆనియన్సా? ఐ డోంట్ నో. కావాలా నీకు? ఇవి ఇవి ఉన్నాయి, ఇవి వద్దా? చిన్నవి యా ఇది గార్లిక్. ఓకే లెట్స్ గో. కీప్ మూవింగ్. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తీసుకోండి, బోర్డు తీసుకోండి. అందుకు ఇక్కడ మష్రూమ్స్ నచ్చుతాయిగా, వైట్ తీసుకుంటావా? ప్లీజ్. ఐ వాంట్ వెజ్జీస్ నానా, డిఫరెంట్ వెరైటీ ఆప్షన్స్ ఉండాలి నాకు. ఫోర్ సరిపో, తీసుకో. ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను, ఒక $50 తీసుకుంటా ఫిష్. గుడ్ జాబ్. సిలాంత్రో 2 తీసుకోవాలా? $4 అట. తీసుకో, పెద్దయే కదా. మీ పెరుగు పచ్చడిలో అది వేస్తుంటే అసలు ఏమన్నా టేస్ట్ వస్తుందా? అందుకే అనుకుంటా మా డాడీ ఎప్పుడు చికెన్ కర్రీ వండిన లాస్ట్లో ఒక కట్టేసి వేసామనేవాళ్ళు. ఓకే లెట్స్ గో. $7.99. బీట్స్ ఎందుకు అదో, ఆ బీట్స్ ఆ గ్రీన్స్ తో తీసుకొని నువ్వు జ్యూస్ చేస్తే గనక సూపర్. ఆ గ్రీన్స్ అంటున్నాను, కింద కట్ చేసి పడేసినా పర్వాలేదు. ఆ పైన గ్రీన్స్ ఉన్నాయి చూడు, చాలా మంది అయితే తింటారు. జ్యూస్ చేస్తే అయితే ఎన్ని వైటమిన్స్ వస్తాయి తెలుసా, కానీ బాగా టేస్ట్. ఎవరో డెడ్ బాడీస్ పడేసారు ఇక్కడ, డెడ్ బాడీస్ పడేసారు ఎవరో. డ్రమ్ స్టిక్ కావాలా నీకు, లెగ్ పీసులు కావాలా? రెండు కట్ చేస్తే బిర్యానీ వస్తుంది కదా మంచిగా, లెగ్ పీసులు అయితే. సో ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఎనీ బిర్యానీ ఎనీ టైమ్ సూన్? నో సూనా? ఓకే, 2 డ్రమ్ స్టిక్స్, 2 ప్యాకెట్స్, 2 డ్రమ్ స్టిక్స్. ఓకే లెట్స్ గో. సాస్ అడిగావు కదా, ఇవన్నీ దాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఎనగాల దాల్ పేరుకే కొరియన్ మార్కెట్, అంతా మనమే ఉన్నాయి. శనగపప్పు, మినపప్పు, అన్ని రకాల పప్పులు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ. క్రౌడ్ బెట్టింగ్. అరే మొత్తం క్యాండా, వాల్మార్ట్లు, కాస్కోలు అవే మారిపోతున్నాయి. ఇంకా కొరియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు ఎంతమ్మా. ఏంట్రా ఈ చింగ్స్ వాళ్ళు సాసులు కూడా తయారు చేస్తున్నారా? చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. అదే నీ కేచప్ బాటిల్ ఎత్తుకోపో. ఇది హాట్ అండ్ స్వీట్ అంటున్నారు. నార్మల్ అంటే పిల్లలు హాట్ తిన్నారు కదా. అండ్ ఇట్లా దేశీ ఘీ కూడా దొరుకుతుంది, పోహా కూడా ఉంది. అన్నీ పెట్టేసారు లేదు పైన, MTR వాళ్ళ కర్రీస్ గిరీస్. గుడ్, 1 స్టాప్ షాప్. నీకు మీట్, ఇండియన్ గ్రాసరీస్ ఒకే చోట దొరకదు, అందుకని ఏం కావాలి. మరి అయితే సాస్ తీసుకోవాలి. అది వద్దు, వెరీ గుడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి మనకి. ఓకే షాన్, అచ్చా షాన్ జీ. ఓకే జైకా అంటారా, అదేం బ్రాండ్? కొత్తగా చూస్తున్నాను. సమోసా చట్నీ అంటారా, పానీపూరి చట్నీ సాస్, సమోసా చట్నీ, రోగన్ జోష్. ఇదంతా మనోళ్ళకే చికెన్ వస్తే చాలు డైరెక్ట్గా. యా
చికెన్ ఫీట్ అండ్ ట్రై. ఫ్రీ రేంజ్ చికెన్ అంట. ఫ్రీ రేంజ్ చికెన్ అంటే నాటుకోడా? మా ఫేవరెట్ ఎవరివిడా తెలాపి అంట. అరే పీతలు ఉన్నాయి, లైఫ్ తీసుకోనా? ఓకే ఓకే మేడం జీ. ఓకే. అయ్యి బాసా డిస్కౌంట్లో దొరుకుతుందండి, వేసేయండి. సో నేను చేపల పులుసు చేసేది ఈ ఫిష్ తోనే, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాస అంటారు అనమాట. మీరు కనుక ఖచ్చితంగా దొరికితే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కొనుక్కొని మరీ తింటారు. వావ్ వావ్ వావ్. ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్, నలుగురు చూసావా? గ్రూప్గా కలిసి ఉంటే ఎంత లాభమో చూపించా ఇప్పుడే. బాసా ఫిష్ చూపించాను కదా, దాంతో పాటు శామన్ స్టేక్స్ ఇక్కడ, అంటే శామన్ ఫిష్ నే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముక్క తింటే చాలు మనకి కడుపు నిండిపోతుంది అనమాట. సో అది ఖచ్చితంగా వచ్చినప్పుడు మేము తీసుకుంటాము. ఈ మధ్యన మేము మా డైట్ లో చికెన్ తో పాటు ఫిష్ ని కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఫిష్ చాలా మంచిదండి హెల్త్ కి. సో దానిలో మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ మన బాడీకి చాలా అవసరం. సో ఖచ్చితంగా మేము వచ్చినప్పుడల్లా కూడా ఫిష్ ఎక్కువ తీసుకుంటున్నాము ఈ మధ్యన. ఇవి 6 pieces $50. $12 క్యాన్సిల్. దానికన్నా ఇంకో 2 బాసా కావాలంటే చెప్పు, ఇంకోటి తీసుకుంటాం. యూఆర్ నో ఫిష్ లవరా? ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత బాసా కర్రీ ఫామ్లో రైస్ కూడా తినేస్తాను. ఓకే సరే, అయితే ఇన్ని తీసుకున్నాము. చేపల కూరకి టామరిన్ పేస్ట్ కూడా తీసేసుకుందాం అయితే. యా, బెస్ట్ బిఫోర్ చూడు ఫస్ట్ దాని మీద. ఖాళీ ఉందిరా, బ్యాచ్ నెంబర్ వేసాడు ఇక్కడ ఏదో. బెస్ట్ బిఫోర్ ఆయన చింత చచ్చిన పులుసు రావద్దంటారు కదా. ఓ మై గాడ్, ఏమి ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపి ఉన్నాను. అంతే కదా, అంతే కదా. హాయ్ ఆరి, హలో మమ్మా. ఓకే లెట్స్ గో, లెట్స్ గో. కిట్ కిట్ కా. అంతా చేపలే కనిపిస్తున్నాయి. సీ ఫుడ్ బరాజ్. లెక్క పెట్టాలి అంతగా 10 ఉన్నాయా లేదా? నువ్వు లెక్కెట్టు. అదండి, గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. కాస్కోలో కొన్ని తీసుకున్నాం ఫ్రూట్స్, అలాగే ఇక్కడ కూడా కొన్ని వెజిటబుల్స్, మీట్ అన్ని కూడా తీసుకున్నాము. సో మా ఫ్యామిలీ ఆఫ్ 6 కి ఇవన్నీ కూడా సరిపోతాయి. సో అదండి ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. గుడ్. సో కార్ ఫ్రంట్ వెనకంతా కూడా కాస్కో సామాన్తో నిండిపోయింది. సో ముందు లక్కీగా నేను మంచిగా కవర్ తెచ్చుకున్నాను కాబట్టి మీట్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. నీట్ గా కూడా ఉంటుంది, కార్ కూడా పాడవు. పట్టుకో, ఇంకా నేను క్లోజ్ చేయాలి, నీకే వెళ్ళిపోతావు.